ఆయన గురించి చెప్పాల్సిన మాటలు కొన్ని ఉన్నాయి. దేవుని పాటల పట్ల, సేవ పట్ల భారం ఉన్న సేవకుడు. ఆయన రచన విధానం నాకు చాలా ఇష్టం. కానీ అన్నిటికన్నా ఫస్ట్ టైం ఈ సాంగ్ నన్ను చాలా ఆకట్టుకుంది. గమ్మత్తు ఏంటంటే ఈ సాంగ్ రఫ్ నాకు పంపించారు. ఓ పట్టాన్ని నాకు ఎవరి పాటలు నచ్చవు, మనకు ట్యూన్ ఒక రేంజ్లో ఉంటే కానీ నచ్చదు నాకు. కానీ ఎందుకో ఈ పాట విన్న తర్వాత మా పాటలు వినడం మానేశాను. మా కారులో ఈ పాట విని చెప్పాను. అప్పుడు అనుకున్నాను నేను, ఈ దొడ్డన కుదురంగా ఉండడు, పోయి ఈ సంవత్సరం ఈ పిల్లతో పాట పాడించాడు అంటే ఈ పిల్ల అంటే చెప్తాను వినండి. మళ్ళీ మాకు పోటీ ఒకటి, పోయి దరిద్రం కొద్ది ఈ సంవత్సరం నేను పాడాను. ఇప్పుడు రెండు జనాలు కంపేర్ చేస్తారు, ఈ సాంగ్ ఏమో ఒక రేంజ్లో ఉంది, ఇది ఎట్ట అవుద్దు భయ్యా అని నేను అనుకున్నా. కానీ ఏదేమైనా అది మంచి పాట, బాగా పాడింది. అప్పుడు నన్ను అడిగారు, ఎంత బాగా పాడుతుంటే నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేయలేదంటే ఇండస్ట్రీలో తొక్కేహం అని చెప్పాను. లేడీస్ని ఎంకరేజ్ చేయకూడదు. సరే, ఇది అయిన తర్వాత మాట్లాడుకుందాం. దాని కొరకు అన్న చిన్న ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత రచయితను ఆహ్వానిద్దాం. అలాగే గాయకుడు ఉన్నారు, గాయకురాలు ఉన్నారు, వాళ్ళు కూడా ఆహ్వానిద్దాం. చిన్న ప్రార్థన. హలో, పాట కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, పరిశుద్ధుడైనటువంటి గొప్ప దేవ, ఈరోజు కూడా మరొక నూతన కీర్తన విడుదల చేయుటకు మీరు ఇచ్చినటువంటి అనుకూలతను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఏ ఉద్దేశముతో, ఏ ఆలోచనలతో, ఏ భావముతో, ఏ భావజాలముతో ఈ పాట వ్రాయబడి ఉన్నదో ఆ భావమంతయు ప్రతి హృదయంలో నిలుచుటకు సహాయం చేయండి తండ్రి. భాష వెనుక భావం ఉంటుందని, భావాన్ని వ్యక్తపరిచేదే భాష అని గ్రహించి తండ్రి, వాక్యమును ఆధారం చేసుకొని వ్రాయబడినటువంటి పాట యొక్క విలువను అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ దీనిని హృదయమునందు తండ్రి స్వీకరించి ముద్రించుకున్నట్టుకు సహాయం చేయ, సహకరముగాను దీవెనకరముగాను ఉండలాగున సహాయం చేయమని యేసు ప్రభు వారి ఘనమైన నామములోనే ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆయన గురించి రెండు మాటలు చెప్పాలి. దయచేసి అన్న ఏదిక మీదకి రావాల్సిన కోరుచున్నాను. దయచేసి ముందుకు రండి. అన్న గురించి రెండు మాటలు ఏంటంటే, ఈయన దులలో పరిచర్య చేసేవారు. కురిసేడు ప్రాంతంలో, ప్రకాశం జిల్లాలో ఉంటుంది. ఆ ఏరియాలో సంఘ సభ్యులుగా కొంతమంది కలిసి ఒకరోజు ప్రకాశం జిల్లాలో మీటింగ్ జరుగుతున్నప్పుడు మా దగ్గరకు వచ్చారు. అన్న, మా సేవకులు మాకు లేరు, సంఘం ఏకాక అయిపోయింది, మాకు పరిచయం చేయడానికి సేవకులు కావాలని అడిగినప్పుడు, ముందు నన్ను ఆ సేవకుడితో మాట్లాడించండి, ఆ సేవకుడికి మీకు ఎందుకు గొడవలు వచ్చే, ముందు ఆయనతో మాట్లాడాలి, మీరు చెబుతున్న కోణం ఎలాగైతుందో ఆయన చెబుతున్న కోణం ఏంటో కూడా నేను తెలుసుకోవాలన్నప్పుడు ఆయన ఏదో మాట్లాడారు. తర్వాత నాకు కమ్యూనికేషన్ లేదు. ఆ విషయాన్ని టేకప్ చేసింది ఎవరంటే దొడ్డ అన్న. తర్వాత నేను మర్చిపోయిన ఆ విషయాన్ని. వాళ్ళ సేవకుడు కొరకు ఎదురు చూస్తారు. ఎలా సేవకుడు కావాలంటే, మన ప్రాంతాన్ని, మన వాతావరణాన్ని, మన జనాన్ని పూర్తిగా వదిలేసి వాళ్ళ ప్రాంతానికి వెళ్ళి సేవ చేయాలి. ఎవరు వెళ్తారు అలా? ఒకరోజు విజయనగరంలో మాకు 90 లక్షలు ఇస్తా అన్నది ఒక రిటైర్ నర్సు గారు. 90 లక్షలు, లిటరల్గా నేను చెప్తున్నాను, 90 లక్షలు రాసి ఇచ్చేస్తుంది ఆవిడ యొక్క ప్రాపర్టీ అంత ఇస్తా అన్నది. కానీ ఒక షరతు పెట్టింది. ఏమందంటే, మీ ప్రాంతాన్ని అన్నీ వదిలేసి మా ప్రాంతం నుంచి సేవ చేయండి. అప్పుడు నేను అన్నాను, మీ 90 లక్షలు మీ దగ్గర పెట్టుకోండి, నేను రానన్నాను. మా ఏరియాలో చాలా పరిచర్య ఉంది, మేము రాలేమమ్మా, మీ డబ్బులు మాకు వద్దు, కాకపోతే మీరు ఎక్కడన్నా మా వాక్యాలు వినండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. కానీ ఇప్పుడు అలాంటి అవకాశం ఈయనకు 90 లక్షలు ఇస్తానలేదు.
రూపాయలు కూడా ఇస్తాను లేదు ఆయనకి. అలాంటి ఆయన దొల్ల ప్రాంతం నుంచి ఆయన కమిట్మెంట్ నాకు ఎప్పుడు ఆశ్చర్యం ఉంటుంది. సొంత ప్రజలు కాదు, సొంత ప్రాంతం కాదు, ఏది కాదు, పరిచయం లేదు. అలాంటి ప్రాంతానికి చిన్న బిడలు పట్టుకుని తన భార్యని చేయబట్టుకుని ఈ ఊరు వాడు అన్నీ వదిలేసి ఆ దూర ప్రాంతానికి, ఆ పల్లి ప్రాంతానికి సువార్థికుడిగా సేవకుడిగా వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడ సేవ చేస్తున్నాడు. భారం ఉన్నవాడు, దేవుడు అంటే భయం ఉన్నవాడు, దేవుని వాక్యాల్లో కాస్తంత అనుభవం ఉన్నవాడు. అలాంటి అన్న రచించి చెల్లితో పాట పాడిద్దాం అనుకుంటున్నాం అనేసి అన్నతో చెప్పించాడు నాకు. మరి ఇండైరెక్ట్గా ఎందుకు చెప్పలేదు నాకు అర్థం అవ్వలేదు. తమ్ముడు ఎలా అనుకుంటున్నావంటే, ఇంకా అనుకున్నా కదా ఇంకెందుకు పాడించానండి. పాడితే ఏదో పాడతారులే, ఇంకా అలా ఏదో ఫ్లోలో వెళ్ళిపోద్దాం అనుకోండి. కానీ నాకు రఫ్ పెట్టారు. సురేష్ మేము అందరం వింటున్నాం, ఇలా పడేసింది ఏంట్రా అనుకున్నాం. ఇలా అయితే కష్టం అని తర్వాత తీసుకొచ్చారు. తర్వాత ఒరిజినల్ అయిన తర్వాత అన్నాను, ఇది మనం ఓపెన్ చేస్తే బాగుందన్న. అన్న ఉన్నాడుగా పెద్దవారు, అన్న చేతుల మీద ఓపెన్ చేద్దాం. ఎందుకంటే మనం ఫ్యామిలీని పరిచయం చేసుకోవడం, వంశం, వీటన్నిటికీ మనం ఎగనెస్ట్ కనుక మనం ఏదో ప్రమోట్ చేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి అన్న చేతుల మీదుగా బ్లెస్సింగ్స్ ఇస్తే ఓపెన్ చేద్దామని చెప్తే అప్పుడు ఈ పాట తెర మీదకి వచ్చింది. కాబట్టి దాని గురించి 2 మాటలు అన్న మాట్లాడే ముందు మరి గాయకురాలు ఎక్కడుందో కానీ వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎవరన్నా తీసుకురండి. ఈవిడ గురించి మనం ఎప్పుడు చెప్పకూడదు కూడా. ఎందుకంటే మన కుటుంబాల కోసం, మన పిల్లల కోసం చెప్పుకునే వేదిక కాదు దేవుడు మనకిచ్చింది. మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. తన గురించి 2 మాటలు చెప్తాను. మధ్యాహ్నం నేను మాట్లాడుతున్నప్పుడు సహజంగా ఇక్కడ నిలబడి మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరిని ఒక సంబోధన చేస్తాం. ఏమని? సహోదరి జాస్మిన్ అని నేను అనకూడదు. అందుకు నేనేమన్నాను, జాస్మిన్ గారు పాడారు పాట అంటే నాకు మెసేజ్ పెట్టింది ఏమని, జాస్మిన్ గారు ఏంటి అని నువ్వు హోన్ చేసుకోవ నన్ను అని. వీళ్ళతో గొడవ కాదు మనకి, అంటే ఓ గొడవ, అనకపోతే అప్పుడు అనుకున్నాను ఏ సోటా కావాలని నేను చెప్తే నీకు అర్థమవుతుంది, నీకు భూమికి జ్ఞానం ఉన్నావు. నా ఉద్దేశం వేరు, నీ ఉద్దేశం వేరు. నేను ఏమని పరిచయం చేయాలి, నువ్వు హోన్ చేసుకుని నన్ను ఎందుకు పిలవట్లేదంటే ఇప్పుడు అడుగుతున్నాను. ఎలా హోన్ చేయమని తెలియదు, ఇప్పుడు అందరికీ చెప్పాలని. అందుకే నా ఫ్లో అక్కడ బాగుందని అలా పిలిచాను. సరే, దాని గురించి మాట్లాడుకుందాం. అన్న 2 మాటలు మాట్లాడుతున్నారు. అన్నకు మైక్ ఇస్తున్నాను, దయచేసి మాట్లాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. మరి ఈ యొక్క పాట విషయంలో దేవాతి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. పాటలు అవ్వడం అని అంటే అది ఒక్కరి వల్లే కాదు కానీ అనేక మంది సహకారము అందించాలి. మొట్టమొదటిగా మరి జేమ్స్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కాదనకుండా అలాగే అన్న అని అన్నారు. అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఆయన అప్పుడప్పుడు అంటూ ఉంటారు, 2 సంవత్సరం కూడా అన్నారు అన్న అంటే నాకు చాలా ఇష్టం అని. ఈ సంవత్సరం కూడా అదే అన్నారు. ఆయన అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చాలా తగ్గింపు జీవితం కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే చాలా ఫాలోయింగ్ ఉన్న ఏ రోజు కూడా ఆయన అంతమంది వారిని అనుసరిస్తున్నప్పటికీ కూడా ఏ రోజు కూడా అటువంటి ఫీలింగ్ అన్నది ఎప్పుడూ కనబడలేదు. ఆయనలో ఉన్నటువంటి ఆ తగ్గింపు స్వభావం నాకు చాలా నచ్చింది. అలాగే సిస్టర్ జాస్మిన్ గారు కూడా, ఆవిడ పెద్ద సేవకురాలు, ఒక సేవకునికి భార్య అన్నది కూడా లేదు. కనబడిన ప్రతిసారి అన్నయ్య వదిన గారు ఎలా ఉన్నారు అని ఆవిడ తగ్గింపు స్వభావం కానీ, మొన్న పాట పాడడానికి వెళ్ళినప్పుడు తగ్గింపు స్వభావం కానీ, నిజంగా దేవుడు అందుకే ఈరోజు వారిని పరిచర్యలో ఎంత గొప్పగా వాడుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అందుని బట్టి ఇరువురికి కూడా ప్రభువు పేరట నా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ పాట విషయంలో మరి లోకస్తులు ఏం ఆలోచిస్తూ ఉంటారంటే, లోకంలో ఉన్నవారు ఏం ఆలోచిస్తూ ఉంటారని అంటే దేవుళ్ళలో ఉన్నవారే లోకంలో ఉన్నట్టు పాటల విషయంలో కూడా
సినిమా వెర్షన్లో కావాలి, సినిమా వెర్షన్లో ఉన్నటువంటి ఆలోచనలతో ముందుకెళ్ళిపోయేవారు చాలామంది కనబడుతూ ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకునే మరి నేను పరాక్రమశాలి కానీ క్రీస్తు ప్రేమ శకరం అన్నటువంటి పాటలు కానీ నేను ఓన్గానే ఏ సినిమాలు నేను విన్నాను, ఏ సినిమాలు నేను చూసి వాటిని నేను రాయలేదు, కానీ ప్రార్థన చేసుకోవటం, ప్రార్థనాపూర్వకంగా నేను వెళ్ళటం, మరి ఆ యొక్క కోణంలోనే మ్యూజిక్ డైరెక్టర్ గారు ప్రశాంత్ గారు వారి దారిలో ఉన్నారు. కొన్ని పరిస్థితుల వల్ల వారు త్వరగా రాలేకపోయారు. మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా మాకు చాలా అనుకూలంగా, ఎందుకంటే ఈరోజు పాటలు చేయటం అంటే చిన్న విషయం కాదు, చాలా ఖర్చులతో కూడుకున్న పని. ఆయన నాకున్న పరిస్థితిని బట్టి అర్థం చేసుకుని నాకున్నటువంటి బడ్జెట్లోనే వారు మ్యూజిక్ అందించడానికి వారు ప్రేమతో ఏ రోజు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ప్రేమగా పలకరించడం, మమ్మల్ని ప్రేమగా ఆదరించడం. ఆయన ఒక సాక్ష్యాన్ని కూడా చెప్పారు. ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సాక్ష్యాన్ని చెప్పారు. ఒకరోజు ఒక సినిమా ప్రొడ్యూసరు అమౌంట్తో చేతితో పట్టుకుని ఎక్కడో నలజర్లలో కవులూరు అన్న ప్రాంతం ఒక మారుమూల గ్రామం అది. ఆ మారుమూల గ్రామంలో క్యాష్ పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మాకు సినిమాకి మ్యూజిక్ చేయండి అని చెప్పేసి అన్నారట. ఏమండి మేము దేవుని పాటలు తప్ప నేను మరేది చేయనండి అని చెప్పేసి అందరం కూడా వారికి అభినందనలు మనం తెలియజేద్దాం. ఆ భావాలు మరి నేను కూడా ఎవరి దగ్గర తెలుసుకున్నానంటే జేమ్స్ గారు పాటలు పాడించే విషయంలో కూడా ఖండించి, ఎందుకంటే ఎవరో బయటి వారితో మనం పాడించుకుంటున్నాం, సంఘాన్ని ప్రోత్సహించాలి, సంఘంలో వారితో పాడించాలి అని ఒక ఇన్స్పిరేషన్ నింపడానికి మరి జేమ్స్ గారు కూడా కారణమయ్యారు. అందుని బట్టి జేమ్స్ గారు కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేద్దాం. ఇంకో విషయం ఏంటంటే నేను క్లుప్తంగా నేను ఈరోజు ఒక పరిచర్య జరగాలి అని అంటే సంఘం లేకుండా పరిచర్య జరగదు. తెర మీద ఒకరు కనబడతారు, తెర వెనకాల ఎంతోమంది ఉంటారు. నేను గతంలో కూడా మాట చెప్పాను, మీటింగులకి సంఘం కావాలి. ఏమండి, ఎక్కడికన్నా ప్రాంతాలు తిరగడానికి సంఘాలు కావాలి, చర్చిలు కట్టడానికి సంఘాలు కావాలి, ఏ పని చేయాలన్నా సంఘంలో వారు కావాలి. కానీ ఈరోజు పాడడానికి ఎవరు అవసరం లేదు, సంఘంలో వాళ్ళు అవసరం లేని పరిస్థితులు వస్తున్నాయి. దేవుని కొరకు యథార్థంగా పనిచేసే వాళ్ళని మనమంతా కూడా గుర్తిద్దాం. అది మ్యూజిక్ డైరెక్టర్స్ అయినా కావచ్చు, పాడేవాళ్ళు అయినా కావచ్చు. కానీ మనకేంటంటే అద్దాలు వినిపించేవారే మనం చూస్తున్నాం తప్ప దేవుని కొరకు యథార్థంగా బ్రతికే వాళ్ళని మనంతా కూడా గుర్తిద్దాం. ఇంకోటి అంటే మ్యూజిక్ డైరెక్టర్ గారు సుపరిచితుడే, ఆయన గురించి నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన చాలా క్రిస్టియానిటీకి అందరికీ కూడా పరిచయమైన వారు. ఇంకో విషయం ఏంటంటే మరి పాటల విషయంలో నాకు ప్రారంభం దగ్గర నుంచి కూడా క్రీస్తు సంఘం దుల్లా వారు ఎంతగానో నన్ను ఆదరించారు, లేకపోతే నేను ఈ పాటలు చేయలేను. ఇంకోటి ఏంటంటే మరీ ముఖ్యంగా ఎన్నో ఆలోచనలు ప్రసాద్ అన్నయ్య గారు తెర వెనకాల ఉండి ఎన్నో జరిగిస్తూ ఉంటారు. వారి యొక్క ఆలోచనల్లోనే అనేకమైనటువంటి పాటల విషయాల్లో ఏదైనా సరే అన్నయ్య దగ్గరికి వెళ్తూ ఉంటాను. అనేకమైనటువంటి ఆలోచనలు తెలియజేసినటువంటి మరి దుల్ల సంఘానికి, అలాగే మరి ప్రసాద్ అన్నయ్య గారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మరి నేను పరిచయం చేస్తున్నటువంటి సంఘం కురిచేడు తెలుగు బాప్టిస్ట్ చర్చ్ వారు కూడా నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. నన్ను ఎంతగానో మరి నేను నా కుటుంబంతో అక్కడికి వెళ్ళినప్పుడు నాకు తెలియదు, వారు తెలియదు, వారి వాతావరణం తెలియదు, వారి పరిస్థితులు నాకు తెలియదు, ఏమవుతుందో నాకు తెలియదు. కానీ వారు కూడా నన్ను చాలా ప్రేమించి అన్నీ వదిలిపెట్టుకుని వచ్చారు. అన్న బాగుండాలని ఆలోచించేవారు చాలామంది ఉన్నారు. అందులో మంచి అర్థంతో కూడుకున్నటువంటి పాట. ప్రార్థిస్తున్న ఆలస్యం ఎందుకు అవుతోంది అనే ప్రశ్న మనందరి జీవితాలలో ఎప్పుడూ ఉండేది. కొన్ని సందర్భాలలో దేవుని నిశ్శబ్దం మనకు అర్థం కాదు, కానీ ఆ నిశ్శబ్దం చాలా బలమైంది, అది ఎంతో గొప్పగా పనిచేస్తూ ఉంటుంది.
2 చరణాలతో కూడుకున్నటువంటి భావయుక్తమైనటువంటి పాట మనము విందాం. ఒక్క మాటలో మనం పాఠం నేర్చుకోవాలంటే, మనం ప్రార్థించేటప్పుడు ఎప్పుడైనా దేవునిని ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను, ఇది అడుగుతున్నాను, నీ టైంలో నెరవేర్చు ప్రభువా అని అడగడం నేర్చుకోవాలి. ఏమిటది? మనము అది కావాలి ఇది కావాలని అడుగుతాం. ఇది నీ చిత్తమైతే దేవా ఇది నీ టైమింగ్లో నెరవేర్చు, నా టైమింగ్లో కాదు. కారణం, మన గడియారాలు మంచివి కాదు, దేవుని గడియారమే మంచిది. ఈ పాట అలాంటి ఒక ఔషధ మూలికలాగా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడే మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా నిమిత్తం ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, మహిమగల దేవ, ఇంతవరకు మేము వీక్షించిన ఈ నూతన గీతమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ ఆలస్యము కొన్ని సందర్భాలలో మా మట్టి మనస్సులకు అర్థం కాదు, కానీ మీ పిల్లల విషయంలో సమస్తము ప్రభువా మేలు కొరకే సమకూడి జరుగును అని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈ వాస్తవాన్ని మరింత పదిలపరిచే క్రమములో ఈ నూతన కీర్తన ఒక ఔషధ మూలికల ప్రజల హృదయాలలో పనిచేయుటకు సహాయం చేయండి నాయన. రచించిన, స్వరపరిచిన, సంగీతాన్ని సమకూర్చిన, గాత్ర పరిచర్య చేసిన, దృశ్య పరిచర్య చేసిన, ఇటు రీతిగా ఈ యొక్క టెక్నికల్ వర్క్స్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి రావలసినటువంటి పరసంబంధమైన ఈవులు సంపూర్ణంగా దయచేసి మీరే మహిమ పొందమని మిమ్మల్ని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరచుచు యేసు ప్రభు వారి మహిమగల నామములోనే ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ.